సంబంధం లేకపోతే ఆ ఫోటోలు ఏంటండి? ఇతనికి దీనికి సంబంధం ఉందని వీళ్ళందరూ చెప్తుంటే అది సైలెంట్ గా ఉంది. తన కడుపులో ఉన్న బిడ్డకి ఇతనే కదా తండ్రి. లేదండి, చరణ్ అలాంటి వాడు కాదు. ఆ పల్లవి, నీకు చరణ్తో త్వరలో పెళ్లి కాబోతుందని చరణ్ నీ ప్రాబ్లం నుంచి బయటపడేయాలని మేనేజ్ చేస్తున్నావా? శిరీషకి అన్యాయం జరిగితే మా స్టూడెంట్స్ ఎవ్వరం ఒప్పుకోం. శిరీషకి న్యాయం జరగాలి. ఆపండి. వాడేదో బాగుతున్నాడు. చరణ్ ఏంటో మీకు తెలుసు కదా, మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి? నిజంగా చరణ్ కి ఏం సంబంధం లేకపోతే తన మీద నిన్నెందుకు పడుతుంది? నిజంగా చరణ్ కి సంబంధమే లేకపోతే శిరీష చెప్పేదే కదా, తన ప్రెగ్నెన్సీకి కారణం చరణ్ కాదు పలానా అని. బాబు, మాకున్నది ఒక్కగానొక ఆడకూతురు బాబు. ఉన్నంతలో ఏదో మర్యాదగా బ్రతుకుతున్నాం. మా జీవితాలని అల్లరిపాలు చెయ్యకు బాబు. నీకు దండం పెడతాను బాబు. మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు, పెళ్లి చేసుకో. మా అమ్మాయిని పెళ్లి చేసుకో, నీకు దండం పెడతాను. నిజంగా నాకే సంబంధం లేదండి అని నువ్వు చెప్తే ఇక్కడ ఎవ్వడం నమ్మడం. శిరీషకు నీకు పెళ్లి జరగాల్సిందే. ఏమంటారు? అవును, 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 అవును. ఆపండి. శిరీషకి చరణ్ కి ఏ సంబంధం లేదు. శిరీష ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం చరణ్ కాదు అని నువ్వు చెప్తే మేము నమ్మాలా? సాక్ష్యాలతో నిరూపిస్తే నమ్ముతారు కదా. సాక్ష్యాలు ఏమన్నాయి? సాక్ష్యాలు నేను శిరీష లవ్ చేసుకుంటున్నామన్న విషయం నాకు చరణ్ గడికి తప్ప ఎవ్వరికీ తెలీదు. అది నా వల్లే తల్లవుతుందన్న విషయం దానికి నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఇంకెక్కడి నుంచి తెస్తావు సాక్ష్యాలు? నాకొక్క రోజు టైం ఇవ్వండి. అంటే ఒకరోజు టైం ఇవ్వమని చెప్పి ఈ లోపు ఆ సాక్ష్యాలన్నీ తారుమారు చేసి శిరీషని బెదిరించేసి టాపిక్ డైవర్ట్ చేసేద్దాం అనుకుంటున్నావా? ఎవరు డైవర్ట్ చేయాలని చూస్తున్నారో, ఎవరు నాటకాలు ఆడుతున్నారో అన్నీ తేల్తాయి. వస్తే నోరు తెరిచి మాట్లాడవే. నువ్వు తెల్లబడానికి కారణం ఎవరో చెప్పు. అమ్మా, తనెందుకో మాట్లాడే పరిస్థితుల్లో కనపడ్డం లేదు. తనని ఇబ్బంది పెట్టకండి. నేనుండగా మీ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వను.